ఒకరోజు ఒక అడవిలో చీమ చాలా గాబరాగా పరిగెడుతూ ఉంటుంది. అది చూసిన ఎలుక, ఏమైంది చీమ, అలా పరిగెడుతున్నావు అని అడుగుతుంది. నేను ఒక పెద్ద జంతువుని చూశాను, అది నన్ను చంపి తినేస్తుందేమోనని భయంతో పరిగెడుతున్నాను అని చెప్తుంది. ఎలుక, అమ్మో, అయితే నన్ను కూడా చంపి తినేస్తుందేమో ఆ పెద్ద జంతువు అని భయపడుతూ చీమ వెనకాల పరిగెడుతూ ఉంటుంది. వాటికి దారిలో కుందేలు ఎదురొచ్చి, ఏమైంది, అంత కాబరాగా పరిగెడుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు చీమ, ఒక పెద్ద జంతువుని చూసాము, అది చంపేస్తుందేమని భయంతో పరిగెడుతున్నాము అని చెప్తుంది. దానికి ఎలుక, అవును అని సమాధానం ఇస్తుంది. అప్పుడు కుందేలు కూడా చీమ వెనకాల ఎలుక వెనకాల పరిగెడుతూ ఉంటుంది. వాటికి దారిలో ఒక పెద్ద నక్క ఎదురొస్తుంది. ఏమైంది, ముగ్గురు అలా పరిగెడుతున్నారు అని అడుగుతుంది. దానికి చీమ మళ్ళీ సమాధానం ఇస్తుంది. అది విన్న నక్క, అమ్మో, ఆ పెద్ద జీవి నన్ను కూడా చంపేస్తుందేమో అనుకుంటూ వాటి వెనకాల పరిగెడుతూ ఉంటుంది. కాస్త దూరం వెళ్ళిందాక నక్క పరిగెత్తలేక, అమ్మో, నేను ఇంకా పరిగెత్తలేను, సరే కాని ఆ పెద్ద జీవి ఏంటి అని అడుగుతుంది. అప్పుడు చీమ, అదా, ఒక పెద్ద గండు చీమ, అది నా వైపు వచ్చి నన్ను కల్లెర చేసి తినేసేలా చూస్తుంది, అందుకని నేను పరిగెడుతున్నాను అని చెప్తుంది. గండు చీమ, అది మమ్మల్ని ఎందుకు తింటుంది అంటాయి నక్క, కుందేలు, ఎలుక. అప్పుడు చీమ అంటుంది, అవును, అది నన్ను తింటాకి వస్తుందని చెప్పాను గాని మిమ్మల్ని తింటుందని నేను చెప్పలేదు కదా అంటుంది చీమ. అప్పుడు నక్క, కుందేలు, ఎలుక, ఆ నిజమే కదా అని అనుకుంటాయి. ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండా మనం కూడా భయపడతాం సరికాదు.